హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. సో ఈరోజు వ్లాగ్లో అయితే నేను దోసకాయ మోసం కూర ఒకటి, దోసకాయ మటన్ కర్రీ ఒకటి అండ్ ఒక మంచి క్లీనింగ్ టిప్ చెప్తానండి. ఎస్పెషల్లీ చిమ్నీ క్లీనింగ్కి ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే మాత్రం చూసేసేయండి. సో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, పాప స్కూల్కి వెళ్ళిపోయింది, మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోయారు అనమాట. ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్. సో అందుకని చెప్పేసి నేను లీజర్లీగా చేస్తున్నాను. దట్టు మటన్ అంటే షాప్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా. మా ఫాదర్ అయితే మటన్ తెచ్చారనమాటండి. సో ఫస్ట్ అయితే మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు కూడానండి, మనం క్లీన్ చేసిన వాటర్ అందులో ఉండిపోకుండా ఇట్లాంటి జాలి దాంట్లో వేస్తే మనకి మటన్ వండినప్పుడు అంత నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. సో తర్వాత ఏంటి అంటే, మనం పాన్ పెట్టేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపండి. ఆయిల్ అయితే మరి ఇంకా తప్పదు కదా, మటన్ కర్రీ అంటే కొంచెం నాన్ వెజ్ అనేసరికి పడుతుంది. అండ్ దాంట్లోనే కొంచెం ఉప్పు వేసేసేయండి. కారం అప్పుడే వేయొద్దు మనము. కారం ఎందుకంటే ఫస్ట్లోనే వేస్తే అది కొంచెం మాడుతున్నట్టు అవుతుంది అనమాట, కలర్ చేంజ్ అది అవుతుంది. ఇదిగో ఈ లోపు దోసకాయ అయితే శుభ్రంగా చెక్కుకొని లోపల ఉన్న గింజలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి పక్కన పెట్టాను. అట్లానే ఒక గోళిక్కాయ సైజ్ అంతా, నిమ్మకాయ కంటే చిన్న సైజ్ అంతా పులుపు కూడా కావాలన్నమాట అండి. అందుకని చింతపండు అయితే నానబెట్టి పెట్టాను. సో ఉల్లిపాయలు కొంచెం వేగినట్టున్నాయి, అందుకని నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగో మనము ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, ఇట్లా పేస్ట్ కొట్టుకొని అయితే పెట్టుకున్నాను నేను కొంచెము. సో అది కూడా వేస్తాను, ఇంకా వేయలేదు నేను. ప్రస్తుతానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిపోయాక అప్పుడు మటన్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాలి మనం నూనెలో, అందుకని మటన్ వేయకముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామన్నమాట. సో చూసారా, ఇక్కడ నీరు వస్తుంది కదా మనకి మటన్లోంచి, నీరంతా పోయేదాకా కూడా మీరు కారం అది వేయకండి. ఈ నీరు ఇట్లా ఉంటే మనకు కొంచెం నీసు వాసన వచ్చేలా ఉంటుంది అనమాట. ఆ నీరు అంతా ఎగిరిపోయింది, అందుకని నేను ఇప్పుడు కొంచెం కారం వేసి ఇంకా కొంచెం సేపు వేపిస్తాను అనమాట మనకి మటన్ అయితేని. అప్పుడు కొంచెం ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టినట్టు ఉంటుంది అనమాట ముక్కకి కూడాను. ఒక 5 minutes అట్లా నేను సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేపుతానండి. ఆ తర్వాత అయితే మన మసాలా పేస్ట్ ఉంది కదా, మిరియాలు, ఇలాచి, లవంగం ఇవన్నీ వేసి కొడతాను. సో అవన్నీ వేసిన మసాలా అనమాట. మీకు ఈ మసాలా కాకపోతే మీకు ఇంట్లో ఏ మసాలా అలవాటు అయితే ఆ మసాలా పొడి వేసుకొని కాసేపు వేపండి మటన్ అయితేని. కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఫస్ట్ ఇలా కొంచెం వేపితే కూడా అది ఉడకడం తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం సోంపు అయితే వేయండి. ఒక 1/2 స్పూన్ సోంపు తీసుకుని, నాది 1/2 kg మటన్ అనమాట, 1/2 స్పూన్ సోంపు తీసుకొని కొంచెం కచ్చాపిచ్చాగా నలిపి, చేత్తో నలపడానికి అయితే రాదు అందుకని ఇందులో వేసి కొంచెం అప్పుడు కర్రీలో అయితే వేయండి. సోంపు మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ ఇస్తుందండి కర్రీకి అయితేనే. ఎస్పెషలీ మనం ఇట్లా దోసకాయ ఇవన్నీ వేస్తుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ అదిని. సో ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసాను. దోసకాయ ఉడకడానికి మనకి ఎంతో టైం పట్టదు, కానీ మటన్ ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి దోసకాయ ముక్కలు వేసాక ఎక్కువ కదిపేయకండి. ఎక్కువ కదిపేసినట్టు అయితే కనుక దోసకాయ కూడా మనకి విడిపోయినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే వాటర్ అది కొంచెం ఎక్కువే పోస్తాం కదా మటన్ ఉడకడానికి అదిని. ఇట్లా నేను ఇంకా మటన్ సరిపడగా వాటర్ పోసేసి హైలో పెట్టి ఒక 2-3 విజిల్స్, 2 సరిపోదులేండి, మినిమం 3 విజిల్స్. మీకు మటన్ ఎంత లేతగా ఉంది, ముదరగా ఉంది దాన్ని బట్టి చేయాలన్నమాట. సో అదైతే విజిల్స్ వస్తున్నాయి కదా. పక్కన నేను మీకు క్లీనింగ్ టిప్ చెప్తాను చూడండి, నా ఫ్రెండ్ అయితే షేర్ చేసిందనమాట. సో అందుకని నేను ట్రై చేశాను, చాలా ఈజీగా ఉంది మనకి. సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం టూత్ పేస్ట్ వేసుకున్నాను. కోల్గేటే వేసుకుంటారో దంతకంతే వేసుకుంటారో మీ ఇష్టము. కోల్గేట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మంచిదంటే కోల్గేట్ వేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్ వాష్ కొంచెము అండ్ సర్ఫ్, ఈ 3 కలిపి బాగా మరగనివ్వండి వాటర్. ఊరికనే వాటర్ ఎందుకులే మరిగించడం అని చెప్పి నేను ఈ సిల్వర్ ప్లేట్ కూడా వేసేసాను అనమాట. బాగా నల్లగా అయింది, దాంట్లో మరుగుతున్నంతసేపు దాంట్లో ఉంటుంది అని చెప్పేసి ఒక 5 minutes అట్లా మరిగించేసరికి మనకి ప్లేట్ కూడా బాగానే తెల్లగా వచ్చిందండి. జస్ట్ ఒక్క బ్రష్ ఇచ్చి పక్కన పెట్టేసాను అనమాట ప్లేట్, కాసేపు నాననివ్వండి అని. సో అదైతే బాగానే తెల్లగానే అనిపించింది నాకైతేని. నెక్స్ట్ చిమ్నీ అయితే ఓపెన్ చేస్తున్నానండి, ఎందుకంటే ఈ లిక్విడ్ ఏదైతే ఉందో మనకి చిమ్నీ క్లీనింగ్కి బాగా హెల్ప్ అయిందనమాట. నేను ఇంతకుముందు వాషింగ్ సోడా ఇవన్నీ వేసి కూడా చెప్పాను, బట్ ఇది ఏంటంటే నాకు జస్ట్ ఇట్లా స్ప్రే చేయగానే కంటికి కనపడుతుంది అనమాట. జిడ్డు ఏదైతే ఉందో అది చక్కగా అలా కిందకి కారిపోతున్నట్టు. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి, బాగా స్ప్రే చేయండి. కొంచెం ఎక్కువే స్ప్రే చేయాల్సి వస్తుంది మనకి చిమ్నీకి అంతటికీ కూడా, ఎందుకంటే మనం మేబీ ఒక 2 monthsకే ఏమో చేస్తాము. నేనైతే స్టార్టింగ్లో కొంచెం
వాళ్ళని పిలిచి సర్వీసింగ్ చేయించేదాన్ని అర్బన్ క్లాప్ వాళ్ళని. కానీ ఇప్పుడు అది వేస్ట్ అనిపించింది అనమాట. చాలా ఈజీగా ఉంది క్లీనింగ్. నేనైతే ఒక 2 months అయ్యి ఉంటుంది క్లీన్ చేసి, మళ్ళీ ఇప్పుడు ఇంకా క్లీన్ చేస్తాను అనమాట. చూసారా, చాలా ఎక్కువ అయితే స్ప్రే చేయండి. మనం ఏముంది దాంట్లో పెద్దగా వేసింది ఏం లేదు, టూత్పేస్ట్, సర్ఫ్ ఇవే కదా. సో ఇచ్చేసి ఒక్కసారి బ్రష్ ఇవ్వండి. మనం వెయిట్ చేయక్కర్లేదు బ్రష్ ఇవ్వడానికి కూడా. ఇమీడియట్గా బ్రష్ ఇస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది ఎంత జిడ్డు పోతుంది ఏంటి అన్నది. సో కాసేపు బ్రష్ ఇచ్చేసి అన్ని చోట్ల కూడా బ్రష్ ఇచ్చేసి వెనకాల వైపు కూడా చిమ్నీ క్లీన్ చేసుకోవాలండి మనం, ఫ్రంట్ వైపే కాదు. దానికి వాటర్ కూడా కలెక్ట్ అవుతుంది కదా, అది కూడా చాలా కొంచెం క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. సో అట్లా బ్రష్ ఇచ్చేసి పక్కన పెట్టేసేయండి కాసేపు, ఒక 15 minutes అట్లా సరిపోతుంది అనమాట. సో నేను ఆ పక్కన వేడి నీళ్ళు వేరే దానికి పెట్టాను. ఇన్ ద మీన్ వైల్ మనం మళ్ళీ కర్రీ దగ్గరికి వస్తాము. విజిల్స్ వచ్చేసినాయి, ప్లస్ సిమ్లో పెట్టుంచాను కాసేపు, ఇట్లా అయితే అయిందనమాట. ఇంకా చాలా వాటర్ అయితే ఉంది, పర్వాలేదు, నెమ్మదిగా అది ఎగరబెడతాను. సో అయితే గరిటె అయితే పెట్టి ఎక్కువ కదపకండి. ఇప్పుడు నేను ఇందులో చింతపండు నానబెట్టాం కదా మనము, కొంచెం చింతపండు, ఆ పులుపు అయితే వేస్తానమాట. దోసకాయ వేస్తున్నప్పుడు ఆ పులుపు వేస్తే కూరకి కొంచెం టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి, అందుకని పులుపు వేస్తామన్నమాట. లేకపోతే పులుపు వేయకపోతే అది ఇంకా నార్మల్ మటన్ కర్రీ టేస్టే వస్తుంది. అలానే ఎక్కువ కూడా వేయం, చాలా కొంచెం చింతపండు వాటర్ అయితే వేస్తాం, ఎక్కువగా కదపద్దు. యాక్చువల్గా నేను పాన్లో పెట్టాల్సింది, కొంచెం వెడల్పుగా ఉంటుంది, కుక్కర్లో పెట్టేశాను కదా. బట్ పర్వాలేదు, బాగానే ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసి సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను. అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఇక వాటర్ నేను కొంచెం ఎక్కువ పోసాను అనమాట. సో వాటర్ ఎగిరిపోయేదాకా నేను కదపకుండా అట్లానే ఉంచేసాను కుక్కర్ని అయితే పొయ్యి మీద. సో ఇంకేం వేయక్కర్లేదు ఇందులోనూ. సో ఈ లోపు అయితే వాటర్ పడడానికి టైం పడుతుంది కదా అని నేనైతే ఒకసారి ట్యాప్స్ కూడా క్లీన్ చేస్తున్నాను, ఎట్లా క్లీన్ అవుతుంది ఏంటి అన్నది. ట్యాప్స్ బాగానే క్లీన్ అయింది, కాకపోతే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని ట్యాప్స్ మీద. నేను మళ్ళీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అనమాట. సో మళ్ళీ ఇంకొక రోజు క్లీన్ చేస్తాను ట్యాప్స్ అయితేని. ప్లస్ ఈ హాట్ వాటర్ చూసారా, హాట్ వాటరే పోయండి మీరు. బ్రష్తో క్లీన్ చేసి కాసేపు ఉన్నాక చన్నీళ్ళు అస్సలు పోయొద్దు. చన్నీళ్ళు పోస్తే మళ్ళీ జిడ్డు ఎక్కినట్టే ఉంటుంది. హాట్ వాటర్ ఇట్లా కొంచెం కొంచెం హాట్ వాటర్ అట్లా పోసినా, లేకపోతే మీ దగ్గర అంత పెద్దది ములిగేది టబ్ లాగుండి హాట్ వాటర్లో పెట్టినా పర్వాలేదు. బట్ రాదర్ నేను ఏం చెప్తాను అంటే సింక్లో పెట్టేసి శుభ్రంగా మనకి హాట్ వాటర్ అట్లా పైనుంచి కొంచెం కొంచెం నెమ్మదిగా పోసుకుంటూ వచ్చేసరికి ఆ జిడ్డంతా కూడా పోతుందండి మనకి. ప్రతి కార్నర్లోనూ కూడా పోయండి, అట్లనే వెనక్కి తిప్పి కూడా పోస్తే బెటర్గా వస్తుందన్నమాట. హాట్ వాటర్ అయిపోయాక లాస్ట్గా మళ్ళీ ఒకసారి బ్రష్ కొట్టేసి ఇంకా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఇంకెక్కడ జిడ్డు అనేది ఉండదన్నమాట. సో నేను బ్యాక్ సైడ్ కూడా అట్లనే ఒకసారి బ్రష్ కొట్టి హాట్ వాటర్ని అయితే పైనుంచి పోస్తున్నాను. సో తర్వాత ఇంకా మనం నార్మల్గా ట్యాప్ రన్నింగ్ వాటర్లో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అట్లనే వాటర్ ఆయిల్ కలెక్ట్ అయ్యేది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఆ తర్వాత నేనైతే కాసేపు ఎండలో పెట్టాను అనమాట. నీట్గా ఒకసారి క్లాత్తో తుడిచేసి ఎండలో పెట్టినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ కాసేపు ఒక 1-2 hours ఎండలో ఉంటే ఆ జిడ్డు ఇంకా పోయినట్టు ఉంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా. ఇదిగో కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ నాకు. అసలు ఎక్కడ గరిటె అయితే పెట్టలేదన్నమాట. మనం చేపల పులుసుకి ఎట్లా అయితే తిప్పుతామో అట్లానే తిప్పాలి. కర్రీ అయితే మరీ దగ్గరికి చేయకండి, కొంచెం లిక్విడ్గానే ఉంచండి. పులుపు కూడా వేసాం కాబట్టి కాసేపటికి బాగానే దగ్గర అవుతుంది అనమాట మనకి. సో మీరైతే ట్రై చేయండి కర్రీని, చాలా బెటర్గానే అనిపించింది నాకు. డిఫరెంట్ టేస్ట్ కింద అనిపించింది అనమాట, అస్తమాను తినే సేమ్ మటన్ కర్రీ కంటే కూడాను. సో ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా ఉంది అన్నది. సో ఇంకా అదే లిక్విడ్ తోటి నేను ఒకసారి కబోర్డ్స్ కూడా క్లీన్ చేశానండి. మనము ఆ స్టవ్ పక్కన ఉన్న కబోర్డ్స్కి తాలింపులు అవి పెట్టినప్పుడు పడతా ఉంటాయి కదా చిందరవందరగాను. సో అవి కూడా క్లీన్ చేశాను అనమాట, బాగానే క్లీన్ అయినాయి. బట్ చిమ్నీకి అయితే మాత్రం మోసంగా ఉందండి, మీరైతే ట్రై చేయండి. ఇక ఇవన్నమాట ఈరోజు ముచ్చట్లయితేనే ఇంకా నేను వర్క్ చేసుకుంటాను. ఇదేదో మీకు చూపించడానికి వీడియో అన్నట్టే క్లీనింగ్ చేశాను, నేను కంప్లీట్గా క్లీన్ చేయలేదు, ఇంకో రోజు చేస్తాను అనమాట. సో అవండి ఈరోజు ముచ్చట్లయితేనే. మరి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు. మరి మీకు కనుక ఏమాత్రం ఈ వీడియో నచ్చినా కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.